హలో ఫ్రెండ్స్, నమస్తే. భారతదేశంలో ప్రతి వ్యక్తి సగటున రోజుకు 5 గంటల పాటు మొబైల్ ఫోన్ మీదనే గడుపుతున్నారు. అంటే స్క్రీన్ టైమ్ దాదాపుగా ఆన్ యావరేజ్ మన భారతీయులది 5 గంటలు ఉంటుంది. ఇంత భారీ స్థాయిలో భారతీయులు మొబైల్ ఫోన్‌ని వీక్షించడం అనేది వాళ్ళ పనితనాన్ని తగ్గిస్తుందా? లేకుంటే నిజంగానే అదొక ప్రొడక్టివిటీని, యూజ్‌ఫుల్ కంటెంట్ చూస్తున్నారా? ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు అనే విషయాలు. అంతే కాకుండా భారతదేశంలో గత సంవత్సరం అంటే 2024లో 1.1 లక్ష కోట్ల గంటల పాటు భారతీయులు మొబైల్ ఫోన్ల మీదనే గడిపారు. అంటే స్క్రీన్ చూసుకుంటూనే గడిపారు. దీనివల్ల ఎలాంటి యూజ్ అవుతుంది? భారతదేశంలో మన భారతీయులు, ప్రపంచంలో భారతీయులు ఎంత శాతం మొబైల్ చూస్తున్నారు? అసలు దీని కథ ఏంటిది అనే అంశాలను ఈ వీడియోలో మనం పరిశీలిద్దాము. జర్నలిస్ట్ టైమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి. ఈవై అనే ఒక సంస్థ యొక్క సర్వే ప్రకారం ప్రపంచంలో భారతీయులు ఎక్కువగా మొబైల్ ఫోన్లు చూస్తున్నారు. రోజుకు దాదాపు 5 గంటల పాటు భారతీయులు మొబైల్ ఫోన్ల మీద గడుపుతున్నారు. అంటే ఇండోనేషియా, బ్రెజిల్ తర్వాత అత్యధిక సమయం భారతీయులు మొబైల్ ఫోన్ల మీదనే గడుపుతున్నారు. దాంతోపాటుగా భారతదేశంలో గత 2024లో 1.1 లక్ష కోట్ల గంటల పాటు భారతీయులు మొబైల్ ఫోన్ల మీదనే తమ సమయాన్ని వెచ్చించారు. ఇంత భారీ సమయాన్ని భారతీయులు మొబైల్ ఫోన్లని వెచ్చిస్తున్నారు. భారతదేశంలో ఇప్పటికీ దాదాపుగా 42% అంటే దాదాపు 56 కోట్ల మందికి స్మార్ట్ ఫోన్ కలెక్షన్స్ ఉన్నాయి. అదే భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపుగా 14.5 నుండి 15 కోట్ల స్మార్ట్ ఫోన్స్ అమ్ముడుపోతున్నాయి. ఇంత భారీ స్థాయిలో భారతదేశంలో మొబైల్ మార్కెటింగ్ అని, డిజిటల్ మార్కెటింగ్ అనేది జరుగుతుంది. సో ఇంత భారీ స్థాయిలో డిజిటల్ వైపు ప్రయాణించడంతో ప్రపంచంలోని అన్ని టెక్ సంస్థలు భారతదేశం మీద దృష్టి సారించాయి. ఎందుకంటే భారతదేశంలో అత్యధికంగా జనాభా ఉండడం, అంతేకాకుండా జనాభాతో పాటుగా ఇక్కడ డిజిటల్ టైం కోసం ఎక్కువ సమయాన్ని అయితే కేటాయిస్తున్నారు భారతీయులు. అదేవిధంగా భారతీయులు రోజు కేటాయించే సమయంలో దాదాపుగా 70% సమయాన్ని కేవలం సోషల్ మీడియా, గేమింగ్స్, ఈ వాట్సాప్ చాట్స్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి రీల్స్, ఓటీటీ వీటి మీదనే కేటాయిస్తున్నారు. అంటే దాదాపుగా తమ సమయాన్ని మొత్తాన్ని వీటి మీదనే కేటాయించేస్తున్నారు. అంతేకాకుండా భారతదేశంలో ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఎక్కువగా యువతతో పాటు పబ్లిక్ మొత్తం ఈ డిజిటల్ వైపు ప్రయాణించడంతో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అంటే సాంప్రదాయకమైన పేపర్లు మరియు టీవీల యొక్క రెవెన్యూ ఆదాయం కూడా గణనీయంగా ప్రతి సంవత్సరం తగ్గిపోతుంది. వీటి భవిష్యత్తు కూడా కొన్ని రోజుల్లో ప్రశ్నార్థకంగా మారుతుందని కూడా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ పేపర్ సబ్స్క్రిప్షన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అదేవిధంగా ఇదే సమయంలో ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద భారతదేశంలో డిజిటల్ యుగంలో ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం కూడా గణనీయంగా పెరుగుతుంది. ఈ ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం పెరగడంతో పాటు వారి రెవెన్యూ కూడా భారీ స్థాయిలోనే పెరుగుతుంది. అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్లు పెరగడంతో పాటు వాళ్ళు తయారు చేసే కంటెంట్ విషయంలో కూడా అనేక విమర్శలకు కూడా దారితీస్తుంది. కొంతమంది జెన్యూన్ కంటెంట్ తయారు చేసేసి పబ్లిక్ని అందిస్తుండగా కొంతమంది మాత్రం తమ స్వలాభం కోసం ఒక్కసారి ఫేమ్ రాగానే బెట్టింగ్ యాప్ల ప్రమోషన్తో పాటుగా అలాంటివే కాకుండా పబ్లిక్ని మారక ద్రవ్యాల వైపు, ఈ గుట్కాలు ఇలాంటి వైపు కూడా ఇండైరెక్ట్గా ఆల్కహాల్ వాటికి కూడా ప్రమోట్ చేస్తున్నారు. సో ఇలాంటి ఈ ధోరణిని కూడా నియంత్రించడానికి కూడా కొంత ప్రభుత్వాలు మరియు ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంత ఉంది. భారతదేశంలో గత సంవత్సరంలో ఈ డిజిటల్ మార్కెటింగ్ అని వీటి రంగంలో దాదాపుగా 2.5 lakhs crore బిజినెస్ అయితే జరిగింది. ఇంత భారీ స్థాయిలో బిజినెస్ జరగడం కూడా భారతీయుల ఇది. అదేవిధంగా భారతదేశంలో 5G నెట్వర్క్ రావడం, 5G నెట్వర్క్తో పాటుగా స్మార్ట్ ఫోన్ల వినియోగం భారీ స్థాయిలో పెరగడంతో కూడా డిజిటల్ వైపుగా ప్రజల పయనం అనేది మలుపు అనేది పెరిగిపోతుంది. ఈ డిజిటల్ వైపు మల్లుతున్న క్రమంలో వీటిని సరైన క్రమంలో ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని వేరే విధంగా యూజ్ చేసుకుంటే భారతదేశ యొక్క భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఎంతైనా ఉంది.